ప్రజలను ఎన్నో సందర్భాల్లో ఎన్నో కష్టాల నుంచి గట్టెక్కించిన ప్రజానేత చంద్రబాబు. ప్రజలకు మెరుగైన భవిష్యత్తును ఇవ్వడానికి నిత్యం తపించిన ప్రజాసేవకుడు చంద్రబాబు. అయినప్పటికీ రాజకీయంగా లబ్ధి పొందడానికి చంద్రబాబు గారి విధానాలను విమర్శించిన వాళ్లు చాలా మంది ఉన్నారు. విజన్ 2020ని ఎగతాళి చేసిన వాళ్లు ఉన్నారు. ఐటీని అభివృద్ధి చేస్తుంటే రైతు వ్యతిరేకి అన్నవాళ్లు ఉన్నారు. సంస్కరణలు అమలు చేస్తుంటే ప్రపంచ బ్యాంకు జీతగాడు అన్నవాళ్లు ఉన్నారు. కానీ చంద్రబాబు గారిని అవినీతిపరుడు అన్న వాళ్లు ఎవరూ లేరు. అటువంటి చంద్రబాబు గారిపై అవినీతిపరుడు అన్న ముద్ర వేయడానికి ఒక అక్రమ కేసు పెట్టి ఏడాది క్రితం ఇదే రోజున ఆయన్ని అక్రమంగా అరెస్టు చేయించాడు ఒకడు. కట్ చేస్తే సరిగ్గా ఏడాది తర్వాత వాడు రాజకీయంగా చచ్చిపోయాడు. అందుకే నిజాయితీపరుడు జోలికి వెళ్ళొద్దు. సబ్స్క్రైబ్ చేయండి. వీడియో బాగా చూస్తున్నారు సార్. రేటం లేదు 500 సబ్స్క్రైబ్. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్.